బాలరాజు గారు. సార్ సార్ ఇప్పుడు నేను ఏమంటే సార్, గోదావరి సంబంధించి ప్రధానంగా తెలంగాణ ఏపీకి ఆడవద్దు బచావత్ ట్రిబ్యునల్ 7980s లో 1486 టీఎంసీల సంబంధించి కేటాయింపు చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఓకే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 1486 కేటాయింపులు చేసిన తర్వాతకి తెలంగాణకు ఇప్పుడు ఏపీ రియాగ్నేషన్ కమిటీ ప్రకారం మనకు వచ్చినట్టు 1486 టీఎంసీలు. ఇవి కేటాయింపు చేయాలి. ఇవి కాదు సింపుల్ సింపుల్ లేమేన్ లాంగ్వేజ్ లో కాదు, లేమేన్ లాంగ్వేజ్ లో చంద్రబాబు నాయుడు గారు నిన్ను అడిగిన మాటల్లో మా అందరికీ అర్థమయ్యేలాగా, ఇదిగో మీరు వాడుకోగా అసలు మీ వాటాకి రాగా అయిపోయినవి, మీరు కూడా ఒడిసి పట్టుకోలేనివి, మాకు రానివి, అలా వృధాగా సముద్రంలోకి పోతున్న నీటిని మేము పట్టుకుని ఒక 200 టీఎంసీలు ఒక 30-40 లక్షల ఎకరాలకి సబ్జెక్ట్ టు కరెక్షన్, ఒక టీఎంసీ అంటే ఒక 20,000 ఎకరాలు వస్తుంది అనుకుంటా వారు చెప్తారు. సో వాటికి ఇచ్చుకుంటాం మేము అంటే ఇందులో ఏంటి, వాట్ ఈస్ ద ఇష్యూ? సార్ నేను రిషి గారు నేను ఏమంటే 1486 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్ ఎంత వాడుకుంటుంది, తెలంగాణ ఎంత వాడుకుంటుందో ఈ ట్రిబ్యునల్ అవార్డు చేయాల్సిన అవసరం ఫస్ట్ పాయింట్ ఉంది. ప్లస్ ఏదైతే మీరు వరద జలాలని మాట్లాడుతూ ఉన్నారో ఆ వరద జలాలకు సంబంధించి సుమారు 3,000 టీఎంసీలు ప్రతి సంవత్సరం పోతున్నాయని మీరు అంటా ఉన్నారు. ఆ 3,000 టీఎంసీలలో తెలంగాణ వాటా ప్లస్ ఆంధ్రప్రదేశ్ వాటా కూడా తేలిస్తే అసలు వరద జలాలు ఎన్ని వస్తున్నాయి అనేది మీరు లెక్క చెప్పుడు కాదు కదా. ఆ లెక్కలు చెప్పాల్సింది అవార్డు ట్రిబ్యునల్ చెప్పాలి కదా. ట్రిబ్యునల్ చెప్పకుండా మీరు 200 వాడుకుంటామని చెప్పేసి రేపు మీరు ప్రాజెక్ట్ కట్టేస్తారు. ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఏమైతే కేటాయింపులు చేయాల్సిన బాధ్యత ట్రిబ్యునల్స్ ఉంటుంది. అలాగే అక్కడ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి కేటాయింపులు చేయాలని చెప్పేసి నీకు రెగ్యులర్ అవార్డు అయిపోతుంది. కాబట్టి అక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు పోయిన ఆయన అన్నమాటే లాజిక్ అనుకుందాం. వరద జలాలు తేలకుండా మీరు 200 టీఎంసీలు పట్టుకుపోతానంటే మా సంగతి ఏంటి అంటున్నారు. వాళ్ళకి ఏంటి సొల్యూషను? ఏమండి, ట్రిబ్యునల్స్ కేటాయింపులు చేసేటువంటి విధి విధానాలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల వినియోగం ఆధారంగా ఆ కేంద్రం జలశక్తి మండలి ఆమోదించినటువంటి ప్రాజెక్టుల ఆధారంగా, సిడబ్ల్యూసి ఆమోదించినటువంటి ప్రాజెక్టుల ఆధారంగా ట్రిబ్యునల్స్ కేటాయింపులు చేస్తాయి. ఇక్కడ మనం చెప్పలా, బాలరాజు గారు మేం చెప్పట్లేదు 3,000 టీఎంసీలని. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనం చెప్పాం. ఈ రోజు ఆ రోజు జలశక్తి మండలి లెక్కేసింది. ఇప్పుడు 100 సంవత్సరాల పరివాహక ప్రాంత ప్రవాహాన్ని మనం కాదు లెక్కేసేది, సిడబ్ల్యూసి లెక్క కట్టి సిడబ్ల్యూసి తేల్చినటువంటి అంశం అది 3,000 టీఎంసీల నీరు గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయి అన్నటువంటి విషయం. ఈ రోజు అట్లా మాట్లాడితే మీ కాళేశ్వరం ఏదైతే ప్రాణహిత చేవెళ్ళుందో, ఈ ప్రాణహిత చేవెళ్ళ ఎక్కడ కట్టాల్సిన ప్రాజెక్టు ఎక్కడ కట్టారు, దేనికోసం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని ఆమోదించింది, స్వాగతించింది. తెలంగాణ ప్రజానీకానికి నీరు అందేటువంటి కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎక్కడ కట్టాలి, ఎక్కడ కడతా ఉన్నారు, దానికి నీటి ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నారు, దానికి తెలుగుదేశం పార్టీ ఎందుకని ఏ మాత్రం మాట్లాడటం లేదు. ఇప్పుడు సరే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదంటే జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు. డిపిఆర్ లేకుండానే, కనీసమైనటువంటి ఫీజిబిలిటీ రిపోర్ట్ లేకుండానే ఏదో కమిషన్లు వస్తాయంటే ఏ ప్రాజెక్ట్ అయినా పెట్టేస్తాడు, ఏదైనా తవ్వేస్తాడు, ఏదైనా అమ్మేస్తాడు. జగన్మోహన్ రెడ్డి వేరే కథ. కానీ తెలుగుదేశం పార్టీ చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు ఫినిష్ తెలుగుదేశం చరణ్ గారు మీ దగ్గరికి వస్తా. శ్రీనివాస్ రెడ్డి గారు ఫినిష్ చేయండి. మీ ద్వారా బాలరాజు గారు, అలాగే చరణ్ కౌశిక్ యాదవ్ గారు, మీ ద్వారా మీ పార్టీలకు కానివ్వండి, తెలంగాణ ప్రజానీకానికి మొత్తానికి కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే జలం జీవం, జలం అభివృద్ధి, జలం అనేటువంటిది నాగరికత. మొత్తం నాగరికత విలసిల్లిందంతా కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోనే, నీటిలో నుంచే నాగరికత వస్తుంది. తాగేదానికి ఎక్కడైతే ఒక మంచి ఖనిజాలు మినరల్స్ ఉన్నటువంటి వాటర్ ఉంటుందో అక్కడ ఆ ప్రాంతంలో ప్రజానీకం యొక్క ఆరోగ్యం కానివ్వండి, వాళ్ళ ఆలోచన విధానం కానివ్వండి అభివృద్ధి అవుతుంది. అదే విధంగా నీటి పరివాహక ప్రాంతాల్లో జంతు జాలాలు కానివ్వండి, వృక్షాలు కానివ్వండి, పంటలు కానివ్వండి పండుతాయి. ఈ విధంగా అనేక నాగరికతలు నదీ పరివాహక ప్రాంతాల్లో విలసిల్లినవి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి వృధాగా సముద్రం పాలవుతున్నటువంటి జలాల్ని మనిద్దరు సఖ్యం ద్వారా కిందకు పోతున్నటువంటి నీటిని మేము ఒడిసిపట్టి పైకి తీసుకొని వస్తున్నాం. తద్వారా అవకాశం మేరకు పైన ఉన్నటువంటి జలాలను మీరు వినియోగించుకునే దానికి ఆలోచన చేయండి. ఎప్పుడు వివాదంతో కంప్లైంట్లతోటి సమస్య పరిష్కారం కాదు. ఓకే, లెట్ మీ టేక్ ఏ షార్ట్ బ్రేక్ హియర్. ఇక్కడ మీరు చెప్పిన దానికి వీళ్ళిద్దరూ మాట్లాడతారు బ్రేక్ తర్వాత. ఇప్పుడు మీరు పోలవరం నల్లమల సాగర్కి అడ్డుపడడం మానేసి ఇంకా మాట్లాడితే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ పోలవరం కూడా నిబంధనలకు విరుద్ధంగా